లింబ్ రీకన్స్ట్రక్షన్ అంటే అసలు ఏంటి, దాని స్కోప్ ఏంటి, ఏ కండిషన్స్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ లో దీన్ని వాడొచ్చు అంటే జనరల్ గా ఫ్రాక్చర్ అయితే నార్మల్ ఆర్థోపెడిక్ సర్జన్ ప్లేట్స్ కానీ నెయిల్స్ కానీ వేసి ఫిక్స్ చేస్తారు, రోపెల్లర్ రాడ్స్. కానీ కొన్ని ఫ్రాక్చర్స్ ఎలా ఉంటాయంటే పై నుంచి కింద వరకు బోన్ విరిగిపోతుంది అన్ని యాంగిల్స్. దానికి ఎక్కడ ప్లేట్ వేస్తాం, ఎక్కడ నెయిల్ వేస్తాం, అసలు ఏం చేస్తాం దాన్ని. ఈ లింబ్ రీకన్స్ట్రక్షన్ పద్ధతిలో ఏం చేయొచ్చు అంటే ఎక్కడా కూడా ఇన్సిషన్ ఇవ్వకుండా, ఎక్కడా స్కిన్ కొయ్యకుండా ఆ వైర్ సహాయంతో ఇండైరెక్ట్ గా రెడ్యూస్ చేస్తూ ఫ్రాక్చర్ ని ఫిక్స్ చేయొచ్చు. అండ్ అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ పేషెంట్ నెక్స్ట్ డే నడుస్తారు. ఓకే. అండ్ విత్ ఇన్ 4 to 5 months ఫ్రాక్చర్ అతుకుతుంది అండ్ పేషెంట్ క్యాన్ రెజ్యూమ్ వర్క్. దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అన్ని ఫ్రాక్చర్స్ లో వాడొచ్చా? నో, అవసరం లేదు అన్ని ఫ్రాక్చర్స్ లో. ఈ ఫ్రాక్చర్స్ అయితే ప్లేట్స్ అండ్ నెయిల్స్ కొంచెం డిఫికల్ట్ ఉంటాయని అనుకుంటాము, లేకపోతే ఫ్రాక్చర్ అయ్యాక స్కిన్ కండిషన్ చాలా డిస్ట్రాయ్ అయి ఉంటుందో బాగా, అట్లాంటి కండిషన్స్ లో ఈ ఫిక్సేటర్ చాలా యూస్ఫుల్.